హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కథ పేరు అగ్ని పరీక్ష, ఎపిసోడ్ 14. రచయిత డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్తే, నడక వచ్చిన అనార్థం అభిషేక్ అల్లరి అంతుండడం లేదు. ఇంట్లో అభిషేక్ని పట్టుకోవడం నానా గగనం అయిపోతుంది అర్చనకి. ఏ వస్తువు పెట్టింది పెట్టినట్టుండనీయడు. అన్నీ పీకడం, వలకపోయడం. ఒకటేమిటి, ఆ వయసు పిల్లలతో పడే యాతనతో సతమతమైపోతుంది అర్చన. పనిచేస్తున్నప్పుడు కాస్త పిల్ల ఆసరాయి తమ్ముడిని ఆడిస్తుందన్న ఆశ కూడా లేకుండా పూజ ఎప్పుడూ అభిషేక్ని దగ్గర తీసుకోదు. పూజ అలా చూసి చూడనట్టు అంటి ముట్టనట్టుంటే అర్చనకి ఒళ్ళు మండిపోతుంటుంది. పసిపిల్లాడిని కూడా అంత ద్వేషిస్తుందేమిటి అని విస్తుపోతుంది. ముద్దు ముద్దుగా వచ్చిరాని మాటలతో అక్క అంటూ దగ్గరికి వచ్చే తమ్ముడిని కూడా ముద్దు చేయకుండా ఎలా ఉంచగలుగుతుందబ్బా అనిపిస్తుంది. కాస్త మూడు తిన్నగా ఉంటే అభిషేక్ బొమ్మలతో ఆడుకుంటుంటే తను అలాగా కూర్చొని బొమ్మలకి కీ ఇస్తూ ఆడుకుంటుంది బొమ్మలతో. రాజేష్ ఆఫీస్ నుంచి రాగానే అభిషేక్ పరిగెత్తి తండ్రి చేతిలో ఉరకడం రాగానే రాజేష్ అభిషేక్ని ఎత్తుకొని ముద్దు పెట్టడం చూస్తే మళ్ళీ పాత పూజ అయిపోయి ముడుచుకుపోయి మొహం ఏ పుస్తకంలోనూ దాచుకుంటుంది. అక్కడికి రాజేష్ పూజ అసూయ పడకూడదని అభిషేక్ని ఎత్తుకొని పూజ దగ్గరికి తీసుకొస్తాడు. కల్పించుకొని మాట్లాడడానికి ప్రయత్నించుతాడు. ఒరే అభి, అక్కకి ముద్దివ్వరా అంటూ పూజ దగ్గరికి పంపుతాడు. అభిషేక్ పూజ బుగ్గ మీద ముద్దు పెట్టగానే ఆ బుగ్గే అంటాడు. అభిషేక్ కిలకిలా నవ్వుతూ రెండో బుగ్గ మీద ముద్దు పెడతాడు. ఒరేయ్, నీ రైలు బొమ్మేదిరా, ఇందులో ఎవరెవరు వెళ్తారు? అక్కని ఎక్కిస్తావా నన్నా మమ్మీనా అంటూ పూజ దగ్గర కూర్చొని అభిషేక్ మాట్లాడుతున్నట్టు మాటలు కలిపేవాడు. పూజ, స్కూల్లో లెసన్స్ అర్థమవుతున్నాయా అంటూ మాటలు కలపడానికి ప్రయత్నిస్తాడు రాజేష్. పూజ ఆ అన్నట్టు తలాడిస్తుంది. తెలియకపోతే అడుగు, మమ్మీకి టైం లేకపోతే నేను చెబుతా. మళ్ళీ తల ఊపుతుంది. ఏదో వంకతో ఎంత మాట కలిపినా చనువుగా మాట్లాడని పూజతో ఇంకా మాట ఎలా పెంచాలో తెలియదు రాజేష్కి. నెమ్మదిగా గదిలోకి వెళ్ళిపోతాడు. ఓ రోజు పూజ హోంవర్క్ చేసుకుంటుంది. అభిషేక్కి బాగా జలుబు చేసి ఊరికే చిరాగ్గా ఏడుస్తున్నాడు ఉదయం నుంచి. సాయంత్రం నుంచి కాస్త ఆయాసం ఎగవూపిరి వస్తూ అర్చన చేతిలోంచి దిగడం లేదు. సాయంత్రం వంట అసలు మొదలు పెట్టలేదు. రాజేష్ కూడా రావడం ఆ రోజు ఆలస్యమైంది ఎందుకో. పూజ, అభిని కాసేపు ఎత్తుకోవే, వంట చెయ్యాలి అంది. అబ్బా, నేను చదువుకుంటున్నాను అంది పూజ విసుగ్గా. తర్వాత చదువుకుందో గానీలే, డాడీ వచ్చే వరకు ఎత్తుకో, నేను వంట చెయ్యాలి అంటూ బలవంతంగానే పూజ ఒళ్ళో కూర్చోబెట్టింది. పూజ చిరాగ్గా చూసింది తల్లి వంక. చేతిలో అభిషేక్ వంక కోపంగా చూసింది. అర్చన అది పట్టించుకోకుండా వంటింట్లోకి వెళ్ళింది. వెంటనే కెవ్వుమని గుక్కబట్టి ఏడవడం మొదలుపెట్టాడు అభిషేక్. అర్చన వెనక్కి పరిగెత్తి వచ్చింది. ఏం చేశావు? ఎందుకేడుస్తున్నాడు అలా అంటూ గద్దించింది. పూజ జవాబివ్వకుండా గుడ్లు మిటకరించి చూసింది. కొట్టావా అంది తీక్షణంగా చూస్తూ. పూజ మాట్లాడకుండా అలాగే చూసింది. ఆ కళ్ళల్లో గిల్టీనెస్ కనిపించి, కొట్టావు కదూ, బుద్ధి లేదు నీకు, ఒంట్లో బాగుండని వాడిని కొడతావా అంటూ బాబు ఏడుస్తూ ఊ ఊ అంటూ చూపించిన చోట చూసింది. తొడ మీద గట్టిగా గిల్లినట్టు ఎర్రబడి గోరు దిగి రక్తం చిమ్మింది. అర్చన కోపం పట్టలేక పూజ దవడ మీద ఒకటిచ్చింది. చిన్నపిల్లాడిని పట్టుకో అలా గిల్లుతావా? రక్తం వచ్చేటట్టు గిచ్చుతావా? అసలే ఒంట్లో బాగుండని వాడిని అంటూ చెవి పట్టుకు నులిమి, ఎలా ఉంది, నీకెలా ఉంది ఇలా గిల్లితే అంటూ అర్చింది. ఇంట్లో పెద్ద పిల్లవి ఉన్నావు, ఎందుకు సాయం లేదు? కాస్త తమ్ముడిని ఎత్తుకోమ్మంటే కూడా ఎత్తుకోవా? నీకు బాగా పొగరెక్కింది. వాడి ఒంటి మీద చెయ్యి వెయ్యి, ఈసారి చెబుతా, పో అవతలకి, నీ వెధవ మొహం చూపించకు అంటూ తిరస్కారంగా చూసి ఏడుస్తున్న అభిషేక్ని తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. పూజ ఉక్రోషంగా కసిగా పెదాలు బిగబట్టి వస్తున్న ఏడుపుని ఆపుకుంది. కానీ తల్లి మాటలు చెంపదెబ్బ తిన్న అవమానంతో లోపలి నుంచి ఉక్రోషం తన్నుకొచ్చి కళ్ళ వెంట నీళ్లు కారాయి. విసవిస వెళ్ళి పక్క మీద పడుకొని ఏడవసాగింది, తలగడలో మొహం దాచుకొని. ఇంట్లో పిల్ల తప్పు చేస్తే తల్లి దండించడం అతి సర్వసాధారణమైన విషయం. పిల్లలు తల్లి కొట్టినందుకు ఉక్రోషం, కోపం, అవమానం, అభిమానంతో కాసేపు ఏడ్చి మర్చిపోవడము అంత సహజమే. కొట్టిన కన్న తల్లి మరునిమిషంలో ఆ విషయం మర్చిపోవడము అంతే సహజం. అర్చన కోపం చల్లారాక పూజని అలా కొట్టినందుకు కాస్త బాధపడింది.
అసలే మూడీగా తయారవుతుంది. ఇలా కొట్టినందుకు తనపైన ఇంకా కోపం పెంచుకుంటుందేమో అన్న అనుమానంతో డ్రాయింగ్ రూంలోకి తొంగి చూసింది. పూజ అక్కడ లేదు. బెడ్రూంలోకి వెళ్ళి చూసింది. పక్క మీద బోర్లా పడుకొని భుజాలు కదుపుతూ ఏడుస్తున్న పూజని చూడగానే ఆమె తల్లి మనసు కరిగింది. పూజ మీద చేయి చేసుకున్న సందర్భాలు చాలా అరుదు. పిల్లల్ని కొట్టి తిట్టి భయంతోనో ఉంచాలనుకునే తత్వం కాదు. విసిగించినా, ఏదన్నా తప్పు పని చేసినా సాధ్యమైనంత వరకు ఓర్పుగా శాంతంగా నచ్చజెప్పడానికే ప్రయత్నించింది. మరీ విసిగించినప్పుడు, ఏదన్నా వస్తువు పాడు చేసినప్పుడు కల్లెర్ర చేసి బెదిరించేది. అలాంటిది ఇవ్వాళ్ళ కాస్త జ్ఞానం వచ్చాక పూజని కొట్టడం ఇదేనేమో. ఈ సంఘటన ఆ పసి మనసు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని జంకింది. అలా అని పూజని వెళ్ళి బుజ్జగిస్తే మరీ తిక్క పెంచుకుంటుందేమో. ఈ మధ్య మరీ పెంకిగా తయారవుతుంది. వెళ్ళి బ్రతిమిలాడితే తాడెక్కుతుంది. కాసేపు ఏడవని, దాని తప్పు దానికి తెలిసి రావాలి అనుకుని అటు వెళ్లకుండా ఊరుకుంది. దానికే గాదు, తనకి కోపం పంతం ఉన్నాయని దానికి అర్థం కావాలి అని మనసుకి నచ్చ చెప్పుకొని పూజని పలకరించకుండా ఊరుకుంది. రాత్రి భోజనాల వేళ వరకు పూజ అలాగే పడుకుంది. రాజేష్ రాత్రి ఆలస్యంగా భోజనం వేళకి వచ్చాడు. అన్ని టేబుల్ మీద పెట్టాక రాజేష్ వచ్చి కూర్చుంటే, పూజ ఏది, తినేసిందా అప్పుడే అన్నాడు. లేదు అంది ముభావంగా. పూజ అన్నానికి రా అని గట్టిగా పిలిచింది. జవాబు లేదు. ఏం, ఎందుకు పడుకుంది? అప్పుడే అన్నం తినకుండా గాంభీరంగా ఉన్న అర్చన మొహం చూసి అడిగాడు. 2 తగిలాయిలేండి, ఏడుస్తూ పడుకుంది అంది విసురుగా గట్టిగా పూజకి వినపడేలా. ఎందుకే, ఏం జరిగింది? ఆరుద్దగా అడిగాడు రాజేష్. అభిషేక్కి ఒంట్లో బాగోలేదు. సాయంత్రం అంతా చంక దిగకుండా ఏడ్చాడు. వంట చెయ్యాలి, 10 నిమిషాలు ఎత్తుకోవే అంటే వాడిని గట్టిగా గిల్లింది రక్తం వచ్చేట్టు. జ్వరంగా ఉన్న చంటి పిల్లాడిని కొడుతుందా? దానికి బాగా పొగరెక్కింది, అందుకే 2 తగలనిచ్చాను అంది. బాగుంది గొడవ. అది చిన్న పిల్లేగా, కొట్టడం ఎందుకు? నెమ్మదిగా చెప్పాల్సింది. అది చిన్నపిల్ల, చిన్న మాటలు కావులేండి, చాలా పెద్దది అయిపోయింది. అన్నింటికీ మొండితనం, అది నేర్చుకుంటోంది. కావాలనే కొట్టాను, పూజకి వినపడేటట్టు అంది అర్చన. ఇంట్లో పిల్ల ఉండి కాస్త తమ్ముడిని చూసుకునే వయసు కదా దానిది. సర్లే, వెళ్ళి భోజనానికి పిలుచుకురా అన్నాడు రాజేష్. అర్చన గదిలోకి వెళ్ళి పూజలే భోజనానికి రా అంది కాస్త గాంభీరంగా. పూజ ఉలకలేదు, పలకలేదు, అసలు కదలలేదు. నిన్నే రాలేచి, చేసింది చాలక ఇంకా ఏడుపు కూడాను. లే, భోజనానికి రా అని మళ్ళీ పిలిచింది. పూజ విసురుగా తలెత్తి నాకేమక్కర్లేదు అంది ఏడుపు గొంతుతో. అర్చన కాస్త కరిగింది. ఏం, ఎందుకు అక్కర్లేదు? అన్నమేం చేసింది? తమ్ముడిని కొట్టి పైగా అలక, ఏడుపు కూడాను. చంటి పిల్లాడిని అలా కొట్టడం బాగుంది, కానీ నేను తిడితే పౌరుషమా? పూజ మరింత విసురుగా తలెత్తి, వాడు నాకు తమ్ముడు కాదు, నేనెందుకు ఎత్తుకోవాలి వాడిని అంది ఉక్రోషంగా, ఆవేశంగా. అర్చన తెల్లబోయింది. పూజ అలా అంటుందని తెగేసి, వాడు నాకు తమ్ముడు కాదని మొహం మీద చెప్పిచ్చుకు కొట్టినట్టుందని ఎదురు చూడని అర్చన ఆ మాటకి ఒక్క క్షణం చేష్టలిడిగిన దానిలా ఉండిపోయింది. మరుక్షణంలో ఆమెలో పట్టరాని ఆవేశం ముంచెత్తింది. ఏమిటి, నీకు వాడు తమ్ముడు కాదు? ఏది, ఈ మాట మరోసారి అను విసురుగా పూజ భుజం తట్టి లాగి కూర్చోపెట్టి తీక్షణంగా చూస్తూ అంది. పూజ పౌరుషంగా ఏడుపుతో ఎర్రబడ్డ కళ్ళతో తల్లి వంక నిర్భయంగా చూస్తూ, అవును, వాడు నాకేం తమ్ముడు కాదు అంది. అర్చన చేయి విసురుగా పైకి లేచింది. వెనక నుంచి రాజేష్ చటుక్కున అర్చన చేయి పట్టుకున్నాడు. అర్చన, ఏమిటి నువ్వు చిన్నపిల్లతో సమానంగా అన్నాడు వారిస్తున్నట్టు. విన్నారా అది ఎలా మాట్లాడుతుందో? వాడు దానికి తమ్ముడు కాదట. అంటే ఇంత చిన్నపిల్ల, దీని బుద్ధులు చూసారా? అర్చన గొంతు అవమానంతో ఆవేశంతో వణికింది. ప్లీజ్ అర్చన, కళ్ళతో వారించాడు రాజేష్. నీవు ఆవేశపడతావేమిటి? తెలిసి తెలియని చిన్నపిల్లతో సమానంగా. చిన్నపిల్ల అని మనం అనుకుంటున్నాం, అది కన్న తల్లినే నోటికొచ్చినట్టు అనేంత పెద్దదైంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఊరుకోమ్మంటారా? ఉక్రోషంగా అంది అర్చన. పూజ, చాలుగాని ఇంక పద భోజనానికి రాజేష్ సౌమ్యంగా అన్నాడు. నాకక్కర్లేదు, నేను తినను మొండిగా అంది పూజ. నేను నీ డాడీని కానీ అభిషేక్ నీ తమ్ముడు కాదు. సరే, కానీ మీ మమ్మీయేగా. అమ్మ పిల్లలు తప్పు చేస్తే కొట్టవచ్చు గదా. అందరి పిల్లల అమ్మలు ఏదన్నా తప్పు చేస్తే కొట్టడం లేదా? దానికోసం భోజనం మానేస్తారా? నేనేం తప్పు చేశాను? కళ్ళమంట నీరు కారుతుండగా రెట్టించింది. అభిషేక్ నీ తమ్ముడు కాదు సరే, కానీ
ఓ చిన్న పిల్లాడిని కొట్టడం తప్పు కదా, నీ తమ్ముడు కానంత మాత్రాన కొట్టాలా? రీజనింగ్ తీస్తూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు రాజేష్. నేను చదువుకుంటుంటే నన్నెందుకు డిస్టర్బ్ చేయాలి? చురచుర చూస్తూ అంది. ఇంట్లో అమ్మ పనిచేసేటప్పుడు బేబీస్ ఏడిస్తే మరి నీలాంటి పిల్లలు చూడకపోతే ఇంట్లో పని ఎలా అవుతుంది? అమ్మకి ఆ మాత్రం హెల్ప్ చేయనక్కర్లేదా? అమ్మ నీకు అన్నం పెట్టాలి అంటే వంట చేయాలి కదా? పూజ జవాబు చెప్పలేనట్టు తలదించుకుంది. రాజేష్, నీవా సంజాయిషులు ఇవ్వడం ఏమిటి దానికి? ఓ పూట తిండి తినకపోతే మరేం కొంప మునగదు. నీవు దానికి ఏం కావు. నీవెందుకు దాన్ని బ్రతిమిలాడడం? ఓ పూట మాడితే తెలుస్తుంది. కోపంగా అని విసురుగా వెళ్ళిపోయింది అర్చన. పూజ, వాట్స్ రాంగ్ విత్ యూ? నీవెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీవిలా అంటే అమ్మకి మరి కోపం రాదా? పూజ పక్కన కూర్చొని నచ్చ చెప్పే ధోరణిలో అన్నాడు రాజేష్. రాజేష్ పక్కన కూర్చోగానే పూజ ముడుచుకొని పక్కకి జరిగింది. పూజ, చెప్పు, ఫ్రాంక్గా చెప్పు, నీవెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీలాంటి చిన్న పిల్లలు చక్కగా అమ్మా నాన్నలతో సరదాగా ఉండాలి. వాళ్ళు చెప్పినట్టు విని గుడ్ గర్ల్గా బిహేవ్ చెయ్యాలి. కానీ ఇదంతా ఏమిటి? నీకోసం మీ అమ్మ ఎంత వరీ అవుతుందో తెలుసా? నా కోసం ఏం వరీ అవుతుంది? చక్కగా ఉంది. మీరంతా చక్కగా ఉన్నారు. మాటల్లో దౌడుకు మొత్తనం. అంటే మేమందరం చక్కగా ఉన్నాం, నీతో చక్కగా లేమా? నీవే సరిగ్గా మాతో మాట్లాడవు, మేమేం చేస్తాం మరి? నవ్వవు, మాట్లాడవు. ఎక్కడికన్నా వెళ్దాం అంటే రావు. అనూనయంగా అన్నాడు రాజేష్. జవాబు తట్టలేదు పూజకి. తనెందుకు అలా ఉందో ఎలా చెప్పాలో సరిగ్గా తెలియలేదు. చూడు పూజ, నీకు నన్ను డాడీగా చూడడం ఇష్టం లేకపోతే పోనీ అంకుల్ అనే అను. అంకుల్గానే చూడు. అది ఇష్టం లేదా చెప్పు. నాతో మాట్లాడడం ఇష్టం లేదా? జవాబివ్వు. పూజ గిల్టీగా ఫీల్ అయి చూసింది. రాజేష్ మంచితనం ముందు ఆమె అహంకారం, అభిమానం నిలవలేకపోయాయి. మమ్మీ కంటే ఈ అంకుల్ నయం. తనని పాపం బ్రతిమలాడుతున్నాడు. అంకుల్ మంచివాడే, మమ్మీయే అంత చేసింది అనుకుంది. పూజ మొహంలో మారుతున్న భావాలని గుర్తించి, కమాన్ పూజ, బిహేవ్ లైక్ ఏ గుడ్ గర్ల్. పద భోజనానికి. మమ్మీకి అనవసరంగా కోపం తెప్పించకూడదు. కమాన్ అన్నాడు. తల్లి ముందు తగ్గిపోవడం ఇష్టం లేక నాకు ఆకలి లేదు అంది బింకంగా. ఆకలి వేసినంతే తిను, నీవు రాకపోతే నేను తిననంతే అన్నాడు రాజేష్. పూజ ఇబ్బందిగా కదిలి రాజేష్ వంక చూసింది. తన పట్ల అంత మంచి చూపిస్తున్న అతని మాట కాదనలేక చటుక్కున లేచి చెరచెర నడిచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. తల్లి వంక చూడకుండా గబగబా రొట్టెలు నోట్లో కుక్కుకున్నట్టు తినసాగింది పూజ. అర్చన కోపంగా ఏదో అనడానికి నోరు తెరిచే లోపల రాజేష్ ఊరుకు అన్నట్టు కళ్ళతో వారించాడు. డైనింగ్ టేబుల్ దగ్గర ముగ్గురు మాట్లాడకుండా నిశ్శబ్దంగా భోజనం అయిందనిపించి గబగబా వెళ్ళిపోయింది పూజ. రాజేష్ నిట్టూర్చాడు. ఎంత ప్రయత్నించినా పూజ మనసు గెలవలేకపోతున్నందుకు అతనిలోనూ ఓ విధమైన నిస్పృహ చోటు చేసుకుంది. దినదిన గండంలా మారింది. ఇలా అయితే రోజులు ఎలా వెళ్ళదీయడం? ఇంట్లో ఇలాంటి వాతావరణంలో ఆప్యాయతలు, అనురాగాలు, మమతలు ఎలా చోటు చేసుకుంటాయి? హాయిగా, ఆనందంగా నవ్వుతూ తుల్లుతూ అందరిలా గడపగలిగే అదృష్టం తనకు లేదా? పక్కన సునీల్ వాళ్ళ సంసారం ఎంత చూడముచ్చటగా ఉంది. పిల్లలు డాడీ డాడీ అంటూ ఒక్క క్షణం వదలరు తండ్రిని. తల్లి కంటే తండ్రి మీదే ఆధారపడతారు ఆ పిల్లలు. పూజ వల్ల తను అభిషేక్ని కూడా సరిగ్గా ముద్దు చేయలేకపోతున్నాడు. మ్లానమైన రాజేష్ మొహం చూసి అర్చన అతనిలో చెలరేగుతున్న ఆలోచనలని పసిగట్టింది. పెళ్ళయ్యాక మొదటిసారి అతని మొహంలో అప్రసన్నత కనిపించి అర్చన కృంగిపోయింది. పాపం రాజేష్ ఈ పెళ్లి చేసుకుని అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాడు. ఈ మొండి పిల్ల, ఈ స్టూపిడ్ రాజేష్ని ప్రశాంతంగా బ్రతకనీయదు కాబోలు. ఏం చేసి దారిలో పెట్టాలి? అర్థం కాక నిస్సహాయంగా చూసింది అర్చన. ప్రతిసారిలా అర్చనకి ధైర్యం చెప్పి ఓదార్చకుండా ముభావంగా, అన్యమస్కారంగా అన్నం తిన్నాననిపించి లేచి వెళ్ళిపోయిన రాజేష్ని చూస్తే అర్చనకి అప్రయత్నంగా దుఃఖం వచ్చింది. డైనింగ్ టేబుల్ మీద తలవాల్చి నిశ్శబ్దంగా రోదించింది. రాజేష్, నేనేం చేయను? నీకేం చేసి సంతోషం ఇవ్వను? నీవు నాకు చేసిన దానికి ఎలా ప్రత్యుప్రకారం ఇవ్వను అని ఆలోచిస్తున్న నాకు ఈ పిల్ల ఇంత సమస్యని తెచ్చి నీ ఆనందాన్ని హరించడం సహించలేనసలు. నన్నేం చేయమంటావు చెప్పు రాజేష్ అంటూ తనలో తను కుమిలిపోయింది. రాత్రి ఎప్పటిలా పుస్తకం చదవకుండా లైట్ ఆర్పి పడుకున్న రాజేష్ దగ్గరికి వెళ్ళి అతని గుండెల మీద తల ఆనించి, రాజేష్ నన్ను క్షమించు పట్టుకున్న గొంతుతో అంది. రాజేష్ మాట్లాడకుండా ఆమె తల నిమిరాడు. చెంపల కంటిన తడి చేతికి తగిలి, ఏడుస్తున్నావా? డోంట్ బి సిల్లీ అన్నాడు చీర కొంగుతో ఆమె మొహం తుడుస్తూ.
నీకు తెలీదు రాజేష్, నా మనసు పడుతున్న రంపపు కోత నిన్ను ఏ విధంగానూ సుఖపెట్టలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాను. ఈ పెళ్లి చేసుకుని నీకెంత అన్యాయం చేశానో. ఆమె గొంతు రుద్ధమై కన్నీళ్లు కారాయి. అర్చన, నిజంగానే మనం పొరపాటు చేశామేమో అనిపిస్తోంది. పూజ నన్నెప్పటికీ తండ్రిగా అంగీకరించేటట్టు లేదు. నీకు భర్తని కాగలిగాను గాని ఆమెకి తండ్రిని ఎప్పటికీ కాలేనని అర్థమవుతుంది నాకు. ఏది చిన్నపిల్ల, 4 రోజులు పోతే మారుతుంది అనుకున్నాను, కానీ అదంత తేలిక అనిపించడం లేదు పూజని చూస్తే. నన్ను తండ్రిగా చూడకపోయినా పర్వాలేదు, కానీ అభిషేక్ని కూడా, అంత పసివాడి మీద కూడా తనంత ద్వేషం పెంచుకుంటుందంటే ఇది అంత తేలిక వ్యవహారం అని తోచడం లేదు నాకు, విచలితుడై అన్నాడు రాజేష్. అతను పూజ ధోరణికి ఈరోజు చాలా బాధపడుతున్నాడని అర్థం కాగానే అర్చనకి పూజ మీద పట్టరాని కోపం వచ్చింది. తనకంటే కూడా అభిషేక్ని తమ్ముడు కాదన్నందుకు పసివాడిని పూజ అలా ట్రీట్ చేయడం రాజేష్ని బాధిస్తుందని అర్చనకి అర్థమైంది. నిజమే, ఒక కొడుకు ఉన్నాడు, కూతురుంది, ఇంకా మనకి పిల్లలు వద్దు అనేటంత ఔన్నత్యం చూపించిన అతనికి పూజ తనని తండ్రిగా అంగీకరించదు అన్న సత్యం బోధించడంలో వింత ఏముంది? తను కనని బిడ్డని కన్నబిడ్డగా చెప్పగలిగే సంస్కారం, సహృదయత ఒక మనిషి చూపించినప్పుడు అవతలి వారి నుంచి కాస్తో కూస్తో కృతజ్ఞత ఆశించకుండా మనిషన్నవాడు ఉండలేడు. రాజేష్ కృతజ్ఞతలు, పొగడ్తలని ఆశించి ఈ పెళ్లి చేసుకోకపోయినా, చేసుకున్నాక కనీసం సుఖం, శాంతి, అవతలి వారతను చేసిన పని గుర్తించిన కృతజ్ఞత చూపించాలనే చిన్న కోరిక ఉండడం అనుచితం కాదు. కృతజ్ఞత లేకపోగా మొహం మీద ఓ చిన్నపిల్ల నీవు తండ్రివి కావు, వాడు తమ్ముడు కాదని అంటుంటే ఎవరికైనా బాధ కలగక మానదు. రాజేష్, నన్నేం చేయమంటావు చెప్పు? ఈ పిల్లని ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. ఎన్ని రకాలుగా చెప్పినా తన పట్టు తనదే. కొట్టినా తిట్టినా అదేం మారేటట్టు లేదు. నేనేం చెయ్యను? ఆవేదనగా నిస్సహాయంగా అంది అర్చన. నాకు ఏం చేయాలో తోచడం లేదు అర్చన. చూస్తుంటే తనంతట తాను మారాల్సిందే, కానీ మనమేం చెప్పి లాభం లేదనిపిస్తోంది. కాలమే మార్చాలి తనని. అంతవరకు అది ఇంట్లో ఎలా ప్రవర్తించినా మనం నోరు మూసుకుని కూర్చోవాలా? దాని వెధవేషాలన్నీ చూస్తూ సహించాలా? అంత చిన్నపిల్ల మనల్ని ఎలా ట్రీట్ చేసినా భరించాలా? ఆవేశంగా అంది అర్చన. రాజేష్, మనమేం చేయగలం అంతకంటే? చెప్పు చూద్దాం అన్నాడు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించితే కాళ్ళు విరగ్గొడతాను. నోటికొచ్చినట్టు మాట్లాడితే వాత పెడతాను. నోరు మూసుకుని చెప్పినట్టు వినకపోతే రేపటి నుంచి దాని పని పడతాను. చిన్నపిల్ల అని చూస్తుంటే మరీ మితిమీరిపోతుంది, ఇంకా సహించను. ఎందుకొచ్చిన మాటలు అర్చన? ఈ చెప్పినవేవి నీవు చేయలేవు. చేసిన ఎన్నాళ్ళు? కాళ్ళు విరగ్గొట్టినా, నోటి మీద వాతలు పెట్టినా పూజ మనసారా అంగీకరించుతుందా? గుర్రాన్ని నీళ్ల దగ్గరికి లాక్కెళ్ళగలవు గాని తాగించలేవు కదా అర్చన. అయితే మహా మాడాడి అంటుందిగా, ఆ డాడీ దగ్గరికే పొమ్మంటాను. అప్పుడు గాని ఆ డాడీ సంగతి ఏమిటో అర్థం కాదు. వెళ్ళి అక్కడుంటే సవితి తల్లంటే ఏమిటో తెలిసి వస్తుంది. అప్పటికైనా నీవు అసలు తండ్రి కాకపోయినా నీవెంత మంచితనం చూపిస్తున్నావో తెలిసి వస్తుందేమో. దాని రోగం అలాగాని కుదరదు. ఆ నిమిషంలో తన తల్లినని, మాట్లాడుతున్నది తన కూతురి గురించన్నది గుర్తులేని ఆవేశంలో అంది అర్చన. రాజేష్ నవ్వాడు. ఆవేశంలో నీవు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియడం లేదు. ఆవేశం ఏం లేదు, నిజంగానే చెప్తున్నాను. అలా చేస్తే గాని దానికి బుద్ధి రాదు. వెళ్ళి ఓ ఏడాది ఉండి రానిండి, దాని రోగం కుదురుతుంది. ఈ ఏడాది అవగానే పంపిస్తాను. ఈలోగా మామగారికి చెప్పి వాళ్ళ నాన్నని తీసుకెళ్ళమంటాను కొన్నాళ్ళు. ఆయన పూజని తీసుకెళ్లడానికి ఒప్పుకుంటారని ఏముంది? ఒకవేళ ఆయన ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకుంటుందా? ఆవిడకి ఇప్పుడే పిల్లాడున్నాడు. సవితి కూతురి బాధ్యత ఎందుకు నెత్తిన వేసుకుంటుంది? ఏదో బలవంతాన ఒప్పుకున్నా ఆవిడ పూజని సరిగ్గా చూస్తుందా? చూడకూడదని నా కోరిక. అలా అయితేనే దానికి బుద్ధి వస్తుంది, కఠినంగా అంది అర్చన. ఎంత కోపం వచ్చినా ఓ చిన్న పిల్లకి అంత కఠిన శిక్ష విధించడానికి నీ మనసు ఒప్పుకోదు, అది నాకు తెలుసు. ఓ తల్లిగా చూస్తూ చూస్తూ కన్నబిడ్డని సవితి తల్లి చేతికి అప్పగించలేవు. అంత కఠినంగా నీవుండలేవని నాకు తెలుసు. ఉంటాను. దానికి పాఠం చెప్పుకోవడానికి నా గుండె రాయి చేసుకుంటాను కొన్నాళ్ళు, పంతంగా అంది అర్చన. నా వల్ల నీవు నీ కూతురికి దూరం అవ్వడం, పాఠం చెప్పడానికి ఈ చిన్నపిల్లల మనసుతో మనం ఆడుకోవడం, ఇదంతా నేను చూడలేను. ఇదంతా జరిగేది కాదు. ఊరికే ఆవేశపడి ఏదో అనుకుంటాం కానీ ప్రాక్టికల్గా జరిగే పనులు కావు ఇవి, విరక్తిగా అన్నాడు రాజేష్. అయితే చూస్తూ ఇలా వదిలేయడమేనా? దాని పొగరు భరిస్తూ ఊరుకోవాల్సిందేనా? కాలమే తేలుస్తుంది.
అంతకంటే మనం చేసేదేముంది? పడుకో అర్చన. ఎన్నిసార్లు అనుకున్నా, చెప్పుకున్నా సొల్యూషన్ దొరకని సమస్య ఇది. పక్కకి తిరిగి పడుకుంటూ అన్నాడు. అర్చన నిట్టూర్చింది. రాజేష్ అన్నట్టు తను ఊరికే ఆవేశపడడం తప్ప ఏం చేయలేకపోయింది. రాజేష్ అన్నట్టు పూజ ఏం చేసినా, ఎంత దురుసుగా ప్రవర్తించినా చూస్తూ చూస్తూ సవతి తల్లి చేతిలో వదలగలదా? అసలు రానియడానికి ఒప్పుకుంటుందా ఆవిడ? చాలాసేపు నిద్ర పట్టక దొర్లింది అర్చన.